సో, మీ అందరికీ చూపించడానికి ఏదో ఒక శాంపుల్ అప్లికేషన్ తీసుకోవాలి కదా! ఓ వెదర్ అప్లికేషనో, ఒక ట్రావెల్ అప్లికేషనో తీసుకుంటే నాకు ఉపయోగపడదు కదా! అందుకని నేను తీసుకున్న అప్లికేషన్ ఏంటంటే ఏఐ ప్రాంప్ట్ లైబ్రరీ. చాలా కష్టంగా ఉందండి. రకరకాల ప్రాంప్ట్స్‌ని మీ అందరితోనూ షేర్ చేసుకోవాలంటే ట్విట్టర్‌లో ఏమో లెంత్ లిమిటేషన్ ఉంది. ఫేస్‌బుక్‌లో ఏమో ఒక రకమైన లిమిటేషన్ ఉంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఎవడు చూడడు దాన్ని. అందుకని మనకి కామన్‌గా షేర్ చేసుకునే విధంగా ఒక ప్రాంప్ట్ లైబ్రరీని బిల్డ్ చేసి, ఆ అప్లికేషన్ పెట్టుకుందాము అనేది ఉద్దేశ్యం అనమాట. అయితే ఈ ప్రాంప్ట్ లైబ్రరీ కేవలం నాకు కంటెంట్ క్రియేట్ చేసి మీడియాలో పెట్టే వాళ్ళకే కాదు. మీ ఆర్గనైజేషన్స్‌లో, మీ టీమ్స్‌లో కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే అందరికీ ప్రాంప్ట్ రాయడం రాకపోవచ్చు. అందరికీ ఏ ప్రాంప్ట్‌ని ఎలా రాయాలో కూడా తెలియకపోవచ్చు. అందుకని ఒక టీమ్ వైజో, ఒక ఆర్గనైజేషన్ వైజో, ఒక డివిజన్ వైజో ఒక ప్రాంప్ట్ లైబ్రరీని పెట్టుకోవాలి. పెట్టుకుంటే షేర్ చేసుకోవడం చాలా ఈజీ అనే ఉద్దేశ్యంతోటి ఓ ప్రాంప్ట్ లైబ్రరీ అప్లికేషన్ బిల్డ్ చేసి ఓపెన్ సోర్స్‌లో పెడదాము అనేది దీని ఐడియా. ఓకే. సో, అందుకని ఈ వీడియో మొట్టమొదటి నుంచి చివరి దాకా అంటే వీడియోలోనే కాదు ఈ సీరీస్ మొత్తం మొదటి నుంచి చివరి దాకా అందరికీ ట్రాన్స్‌పరెంట్‌గా అన్నీ చూపిస్తూ, అన్ని స్టెప్స్ చూపిస్తూ చేసి అండ్ ఆ అవుట్‌పుట్స్‌ని గూడా ఓపెన్ సోర్స్‌లో పెట్టాలి అనేది భావన. అందుకే మనం ఈ అప్లికేషన్ తీసుకున్నాం. ఈ అప్లికేషన్‌తో మనం ఒక ఓపెన్ సోర్స్ ప్రాంప్ట్ లైబ్రరీ బిల్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే మొట్టమొదటిగా మనకి యూఐ, యూఎక్స్ వాళ్ళ ప్రపంచం ఎలా మారుతున్నది? ఎంటర్‌ప్రెన్యూరో లేకపోతే ఒక బిజినెస్ ఎనాలిస్టో లేకపోతే ఒక ప్రొడక్ట్ మేనేజర్ గారి ప్రపంచం ఎలా మారుతున్నది? ఓ ఆర్కిటెక్టు, ప్రొడక్ట్ మేనేజరు ఎలా కమ్యూనికేషన్ చేసుకునే విధంలో ఎట్లా మారబోతుంది? ఏఐ ఎటువంటి ఎన్హాన్స్‌మెంట్స్‌ని ఇస్తోంది? అని చూపిద్దామనేది తొలి వీడియోలో ట్రై చేసే ప్రయత్నం చేద్దాం. అయితే అందుకనే ఈ తొలి వీడియో ఆర్ తొలి భాగంలో యూఐ విత్ గూగుల్ నానో బనానా మనం చూపిస్తాం. అంటే గూగుల్ నానో బనానా ప్రాంప్టింగ్ వాడుకుంటూ ఒక యూఐ యొక్క కాన్సెప్ట్‌ని ఎట్లా బిల్డ్ చేయాలి? అంటే ఒక అప్లికేషన్ అనేది ఒక మైండ్‌లో అనుకుంటే, నువ్వు ప్రాంప్ట్ ఇచ్చి ఎలా మాకప్ స్క్రీన్స్‌ని క్రియేట్ చేయగలుగుతున్నావు. ఎందుకంటే మాకప్ స్క్రీన్స్‌ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, ఒక ప్రొడక్ట్ మేనేజర్‌కి అది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఒక ప్రొడక్ట్‌ని విజువల్‌గా కమ్యూనికేట్ చేస్తావో, లేకపోతే విజువల్‌గా చూపిస్తావో, దాని మీద అపోహలు గానీ, ఊహాజనితమైన ఆహ్, అపార్థాలు కానీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువుంటాయన్నమాట. ఓకే. అందుకని ఇందులో మనం ప్రాంప్ట్ టెంప్లేట్స్‌లో యూఐని ఎలా బిల్డ్ చేయాలి అనేది తెలుసుకుంటాం. ఎవరైనా ఈ వీడియోలు ఫాలో అవుతుంటే, ఎవరైనా ఎంతూజియాస్ట్స్, ఎవరైనా స్టూడెంట్సు గనక ఉంటే, ఓకే. లేకపోతే కొత్తగా ఏఐ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే మీరు ఇవే ప్రాంప్ట్ టెంప్లేట్స్ వాడుతూ, ప్రాంప్ట్ లైబ్రరీని మొబైల్ ఫోన్‌లో బిల్డ్ చేసి, మీరు పెడితే, నేను దాన్ని కూడా తీసుకెళ్ళి లైబ్రరీలో పెట్టేస్తాను. సో, మీరు ఇక్కడ నుంచి మీరు గూడా ప్రయత్నం చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఇది సరదాగా వీడియోలా చూసి మాత్రమే కాకుండా, ఈ ప్రాంప్ట్ టెంప్లేట్స్ వాడుకుంటూ, మీరు కూడా అప్లికేషన్ చేసి, ఆ అప్లికేషన్ యొక్క మాకప్ స్క్రీన్స్‌ని నాకు కామెంట్లుగా పెడితే, తర్వాత ఎప్పుడైనా మిమ్మల్ని ఫీచర్ చేస్తూ, ఇదిగోండి వీళ్ళు కూడా ఇలా చేశారు అని చూపించే అవకాశం నాకుంటుంది. ఒకవేళ గనుక మీరు చూస్తూ ఉంటే, దయచేసి ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. అయితే మొట్టమొదటిగా మనకి యూఐ, యూఎక్స్ వాళ్ళ ప్రపంచం ఎలా మారుతున్నది? ఎంటర్‌ప్రెన్యూరో లేకపోతే ఒక బిజినెస్ ఎనాలిస్టో లేకపోతే ఒక ప్రొడక్ట్ మేనేజర్ గారి ప్రపంచం ఎలా మారుతున్నది? ఓ ఆర్కిటెక్టు, ప్రొడక్ట్ మేనేజరు ఎలా కమ్యూనికేషన్ చేసుకునే విధంలో ఎట్లా మారబోతుంది? ఏఐ ఎటువంటి ఎన్హాన్స్‌మెంట్స్‌ని ఇస్తోంది? అని చూపిద్దామనేది తొలి వీడియోలో ట్రై చేసే ప్రయత్నం చేద్దాం. అయితే అందుకనే ఈ తొలి వీడియో ఆర్ తొలి భాగంలో యూఐ విత్ గూగుల్ నానో బనానా మనం చూపిస్తాం. అంటే గూగుల్ నానో బనానా
ప్రాంప్టింగ్ వాడుకుంటూ ఒక యూఐ యొక్క కాన్సెప్ట్‌ని ఎట్లా బిల్డ్ చేయాలి? అంటే ఒక అప్లికేషన్ అనేది ఒక మైండ్‌లో అనుకుంటే, నువ్వు ప్రాంప్ట్ ఇచ్చి ఎలా మాకప్ స్క్రీన్స్‌ని క్రియేట్ చేయగలుగుతున్నావు. ఎందుకంటే మాకప్ స్క్రీన్స్‌ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, ఒక ప్రొడక్ట్ మేనేజర్‌కి అది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఒక ప్రొడక్ట్‌ని విజువల్‌గా కమ్యూనికేట్ చేస్తావో, లేకపోతే విజువల్‌గా చూపిస్తావో, దాని మీద అపోహలు గానీ, ఊహాజనితమైన ఆహ్, అపార్థాలు కానీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువుంటాయన్నమాట. ఓకే. అందుకని ఇందులో మనం ప్రాంప్ట్ టెంప్లేట్స్‌లో యూఐని ఎలా బిల్డ్ చేయాలి అనేది తెలుసుకుంటాం. ఎవరైనా ఈ వీడియోలు ఫాలో అవుతుంటే, ఎవరైనా ఎంతూజియాస్ట్స్, ఎవరైనా స్టూడెంట్స్ గనక ఉంటే, ఓకే. లేకపోతే కొత్తగా ఏఐ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే, మీరు ఇవే ప్రాంప్ట్ టెంప్లేట్స్ వాడుతూ ప్రాంప్ట్ లైబ్రరీని మొబైల్ ఫోన్‌లో బిల్డ్ చేసి మీరు పెడితే, నేను దాన్ని కూడా తీసుకెళ్ళి లైబ్రరీలో పెట్టేస్తాను. సో, మీరు ఇక్కడ నుంచి మీరు గూడా ప్రయత్నం చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఇది సరదాగా వీడియోలా చూసి మాత్రమే కాకుండా, ఈ ప్రాంప్ట్ టెంప్లేట్స్ వాడుకుంటూ మీరు కూడా అప్లికేషన్ చేసి, ఆ అప్లికేషన్ యొక్క మాకప్ స్క్రీన్స్‌ని నాకు కామెంట్లుగా పెడితే, తర్వాత ఎప్పుడైనా మిమ్మల్ని ఫీచర్ చేస్తూ, ఇదిగోండి వీళ్ళు కూడా ఇలా చేశారు అని చూపించే అవకాశం నాకుంటుంది. ఒకవేళ గనుక మీరు చూస్తూ ఉంటే, దయచేసి ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఓకే. ఫస్ట్‌గా మనం ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ లైబ్రరీ అనుకున్నాం గదా! ఆ ప్రాంప్ట్ లైబ్రరీని నేను చూడాలనుకుంటున్నా. అయితే ఇప్పుడు చూడాలంటే ఏం చేయాలి? మీకు కూడా రకరకాల ఐడియాలొస్తూ ఉంటాయి. కానీ దాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది మీకు తెలియకపోవచ్చు. అందుకని మనం ఏం చేయాలి అంటే కొంత ఐడియా ఉన్నది గనక ఈ టెంప్లేట్ వాడుకోండి. అంటే మీరు అస్సలు ఏమీ తెలియని ఒక వెబ్‌సైట్‌ని గనక మీరు మనసులో అనుకుంటే, ఓఎల్ఎంఎస్‌ని అనుకున్నారనుకోండి, లేదా ఒక ఒక షాప్‌ని అనుకున్నారనుకోండి, లేదా ఒక అప్లికేషన్ అనుకున్నారనుకోండి, అది చూపించే విధానం నాకు ఐడియా ఉంది కానీ నేను ఎలా చేయాలి అనుకుంటే తెలియకపోతే చక్కగా ఈ ఫార్మాట్‌లో ఈ ప్రాంప్ట్ టెంప్లేట్ వాడుకుంటూ ఈ ఫార్మాట్‌లో మీరు వెళ్ళి అడగండి. అడిగితే నేనొక టెంప్లేట్ ఇచ్చి ప్రాంప్ట్ ఇచ్చాను. ఇదిగోండి ఈ ప్రాంప్ట్ ఇచ్చా. ఏమడిగాను? నేను ఇలాంటిదేదో తయారు చేయాలనుకుంటున్నాను. నాకు కొంత ఐడియా ఇవ్వు. నాకు కొంచెం బేసిక్ ఐడియా ఇవ్వు. ఏ ఏ టైప్స్ ఆఫ్ ఉన్నాయో, ఎటువంటి స్టైల్స్, థీమ్స్ ఉన్నాయో ఒక్కసారి ఐడియాతో చేసి చూపించు అని చెప్పినప్పుడు యు నానో బనానా నాకు చక్కగా యూఐలు డిజైన్ చేసిచ్చింది. అయితే ఇది మీరనుకోవచ్చు. ఏమిటిది? ఏమిటి ఈ గోల అని అనుకోవచ్చు. కానీ ఆలోచించండి, మనం ఏదైనా ప్రోడక్ట్‌ని మనం విజువలైజ్ చేస్తూ, ఇది ఓకే. దీని కలర్ సెట్స్ మార్చు. ఇది డార్క్‌లో అయితే ఎలా ఉంటుంది? లైట్‌లో అయితే ఎలా ఉంటుంది? ఇది ఎలా మార్చొచ్చు? ఇది ఎలా చూపించొచ్చు అనే విషయంలో ఒక యూఎక్స్ ఎక్స్‌పర్ట్ వచ్చి కూర్చోపెట్టి ఆయన దొరకాలి. నువ్వు ఆయనకి నీ ఐడియా కమ్యూనికేట్ చేయాలి. ఆ తర్వాత అది తీసుకొచ్చేయాలి. ఆ క్విక్ విజువల్ ఫీడ్‌బ్యాక్ అనేది నీకుండదు. చాలా టఫ్ అవుతుంది అది పరిస్థితులు. అందుకని అలాంటి టైంలో నీకు గనక ఏఐ గనక ఉపయోగపడితే చాలా చీపర్‌గా, చాలా క్విక్‌గా, చాలా ఇటరేటివ్‌గా నీకు ఉపయోగపడుతుంది. సరే, అయి మనం మాట్లాడుకుందాం గానీ, మన నానో బనానా గారు జనరేట్ చేసిన అవుట్‌పుట్ ఏంటో చూద్దామా? సో, తొలి అవుట్‌పుట్ నానో బనానా ఇలా జనరేట్ చేసిందండి. సో, ఇది చూస్తే ఏదో అరే! బూట్ స్ట్రాప్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా పట్టుకొచ్చి ఏదో ఓ కరోజల్ పెట్టి, ఓ రకరకాల కార్డ్‌లు పెట్టి చేస్తున్నట్టు అనిపిస్తుంది గదా! ఎగ్జాక్ట్‌లీ. మినిమలిస్టిక్ డిజైన్‌లో అదే చేసి చూపిచ్చింది. నాకు నచ్చిందా? ఏమో నచ్చుండొచ్చు. కానీ నాకు దీనికన్నా బెటర్ ఏంటి? ఇప్పుడు నేను ఇలా చూపించినప్పుడు ఓకే. ఇదొక పద్ధతి. ఇంకేమన్నా చూడొచ్చా అని అనుకుంటే ఐడియా స్టేజ్ పెద్దగా ఎఫర్ట్స్ పెట్టకుండానే నానో బనానా ఇలా క్రియేట్ చేసి దాన్ని ఎనటేట్ చేసి అంటే ఏంటేంటి? ఎక్కడెక్కడుంది? అసలు కాంపోనెంట్స్ ఏంటి? ఇవి ఎట్లా పనిచేస్తాయి? అని చూపించి తర్వాత రెండో ఆప్షన్ కూడా ఇచ్చిందండి. ఇదిగోండి రెండో ఆప్షన్. సో, అరే! ఇది చూడగానే నాకనిపించి కదా! నా మనసులో ఉన్న కేటగరీస్ కానీ, నా మనసులో ఉన్న వాటిల్ని ఓ రకంగా క్లియర్‌గానే పెట్టిందే. ఇక్కడ నుంచి మనం రిఫైన్ చేసుకోవచ్చనమాట. అంటే మీరు చూడండి, ఒక ఐడియాని ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాకి మొట్టమొదట 2 రషెసో, 3 రషెసో ఇచ్చింది. ఎప్పుడైతే 2 రషెసో, 3 రషెసో ఇచ్చిందో, ఇక్కడ నుంచి మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం చాలా ఈజీ. అంటే
మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యుంటే, మీకు ఒక అప్లికేషన్ మనసులో ఉంటే, అంటే మీకు మీ డొమైన్‌లో మీకు ఒక అప్లికేషన్ మనసులో ఉంటే, మీరది ఎవరికైనా చూపించి డెవలప్ చేయించుకోవడానికి కానీ, ఎందుకంటే మీ డొమైన్ వాడికి అర్థం కాదు. వాడి డొమైన్ మీకు అర్థం కాదు. డెవలప్ చేయించుకోవడానికి కానీ, ఏఐని ఇక్కడ వాడుకున్నారనుకోండి, మీకు బోలెడంత డబ్బులు, బోలెడంత సమయం చాలా ఆదా అవుతుందనమాట. సో, ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు? సో, ఎప్పుడైతే జనాలు ఇది వాడటం మొదలుపెడతారో, మీ లైఫ్ లేకపోతే మీరు పనిచేసే విధానం గత 10 ఏళ్లుగానో, 15 ఏళ్లుగానో, గత 20 ఏళ్లుగానో మీరు పనిచేస్తున్న విధానానికి ఇది డిస్రప్షన్. పూర్తిగా మార్చి సరికొత్త విధానంలో, సరికొత్త పద్ధతిలో మీరు ఇప్పుడు డెవలప్‌మెంట్ చేస్తున్నారు. సో, అండ్ విజువల్ కమ్యూనికేషన్స్ అనేది మారుతున్నది. సో, మీ పీపీటీలు మారిపోతున్నాయి. మీ మీరు మే మీరు చూపించే విధానం కూడా మారిపోతుంది. ఇదే డిస్రప్షన్ ఏఐ పట్టుకొచ్చింది అని నేను అడిగిన ఆయనకి చెప్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్‌లలో చెప్పండి. అయితే ఈ రెండే కాదు. మూడోది కూడా క్రియేట్ చేసిందండి. ఇదిగోండి. చూడగానే అరే! భలే రంగురంగుల కలర్‌గా ఉన్న యూఐలా ఉందే అనిపిచ్చింది. కానీ నేనెప్పుడు ఇలాంటివి డెవలప్ చేయలేదు. నాకు అంత్ ఈ ఈ ఒక అప్లికేషన్ ఇలా కనిపిస్తే అదో గేమింగ్ కన్సోల్‌లా అనిపిస్తుందనమాట నాకు. అందుకని నాకంతగా నచ్చల. కానీ ఇది ఒక స్టైల్. మీకు గనక ఇది నచ్చితే మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. కానీ ఏఐలో యూఐ జనరేషను, యూఐ డిజైను, యూఐ దాన్ని మీరు ప్రయత్నం చేయొచ్చు. మీరు ఒక అప్లికేషన్ తీసుకోండి. అప్లికేషన్ తీసుకొని ఈ వీడియోలో చూపించినట్టు ప్రాంప్ట్ ఇవ్వండి. ప్రాంప్ట్ ఇచ్చి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫైండింగ్స్ కూడా నాతో పంచుకోండి. సరే. ఇంతకీ అప్లికేషన్ అయితే డ డి డిజైన్ చేశావు, డెవలప్ చేశావు. మరి ఓ ప్రతిసారి ప్రతి కొత్త అప్లికేషన్సే డెవలప్ చేయం కదా! మరి నాకు ఒక్కొక్కసారి ఆల్రెడీ ప్రొడక్ట్ ఉంది. కొత్త ఫీచర్ యాడ్ చేయాలి. లేదు ఇంకొకటి ఏదో తీసుకొచ్చి చేయాలి. ఓకే. నా స్కోపే చిన్నది కదా! వాళ్ళకెలా ఉపయోగపడుతుంది? నాది మెయింటెనెన్స్ ప్రాజెక్టు. నాకేవో కొత్త కొత్త టికెట్స్ వస్తుంటాయి. మరి అలాంటి టైంలో నేనెలా వాడగలను? అనే ప్రశ్న మీకొచ్చిందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం చాలా వరకు చేసే సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్‌లో మీకు ఇటువంటి నీడ్స్, ఇటువంటి రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. సో, అందుకని ఈ కేవలం కొత్త కాన్సెప్ట్‌లనే కాదు, వైర్ ఫ్రేమ్స్‌ని కూడా జనరేట్ చేయొచ్చు. సో, మనం వెళ్ళబోయే నెక్స్ట్ సెక్షన్‌లో ఒక వైర్ ఫ్రేమ్ ఎలా చేస్తాం? అంటే ఒక ఐడియాని మనం ఎలా షేర్ చేసుకోగలం అనే ఉద్దేశ్యం అనేది ఈ పర్టిక్యులర్ సెక్షన్‌లో చూద్దాం. సో, నేనేం చేశాను, సరే ఈ ప్రాంప్ట్స్ ఏదైతే చూసాను కదా! ప్రాంప్ట్ ఫిల్టర్స్ నేనేమైనా వాడగలనా అని చూసాను. సో, ఇది ప్రాంప్ట్ టెంప్లేట్ అండి. సో, నేనేం చేశాను, లో ఫిడెలిటీ వైర్ ఫ్రేమ్ క్రియేట్ చేయి. నా పర్పసు, నా టార్గెటు, నా యూజర్ పర్సోనా ఇవ్వాలండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్క్రీన్ చేస్తున్నామో ఎటువంటి టైప్ ఆఫ్ యూజర్‌కి మనం చేస్తున్నాం అనేది మనం చాలా సింపుల్‌గా చెప్పాలి. చాలా కాంప్లికేటెడ్ యూజరు లోయర్ అంటే లో ఎడ్యుకేషన్ లెవెల్ ఉన్న యూజర్స్ అయితే చాలా కాంప్లికేటెడ్ యూఐస్ ఇవ్వకూడదు మనం. సో, అందుకని మన యూజర్ ఏంటి? యూజర్ పర్సన్ ఏంటి? వాడు ఎంత క్విక్‌గా మీ పని చేయాలనుకుంటాడు? అనేవి మైండ్‌లో పెట్టుకునే మనం యూఐ డెవలప్ చేయాలి. అందుకని ఈ టెంప్లేట్ ఇచ్చి నేను అడిగింది ఏంటి? ఏమడిగాను? ఒక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఇచ్చి, ఓకే. బాబు నాకు లో ఫిడెలిటీ వైర్ ఫ్రేమ్ క్రియేట్ చేయి. ఎక్కడైతే నేను ప్రాంప్ట్ వెతుక్కోవడానికి నాకు ఒక సెర్చ్ రిజల్ట్స్ క్రియేట్ చెయ్యి అని చెప్పాననమాట. సో, ఇప్పటిదాకా ఏం చేసాం? ఒక విజువల్ స్టైలింగ్ కానీ, డిజైన్ కానీ వెతికే ప్రయత్నం చేశాం మనం. ఓకే. సో, విజువల్ స్టైలింగ్ వెతికాము. లైక్ డిజైన్‌ని వెతికాం. కానీ ఇప్పుడేం వెతుకుతున్నాం మనం? ఇప్పుడు నాకొక చిన్న స్క్రీన్ ఇవ్వు. నాకొక వైర్ ఫ్రేమ్ ఇవ్వు. నాకు డిజైనర్ ఉన్నాడు. యూఐ డిజైనర్ ఉన్నాడు. నాకు వైర్ ఫ్రేమ్ ఇస్తే చాలు అన్నాడు. ఇదిగోండి ఇదండి అవుట్‌పుట్. సో, నాకేం కావాలి? ఎక్కడెక్కడ ఏమి ఉండాలి? ఎటువంటి కంట్రోల్స్ ఉండాలి? ఎలా కనపడాలి? ఏ కాంపోనెంట్స్ ఉండాలి? దాంట్లో ఏమేమి ఉండాలి? సో, అనేది మీరు త్రూ ప్రాంప్ట్స్ విజువలైజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. సో, మీటింగ్ పెట్టుకొని, మీటింగ్ కోసం వెళ్ళి అక్కడికి, ఇక్కడికి ట్రావెల్ చేసి ఇవన్నీ అవసరం లేదు. చక్కగా మీరు మంచి ప్రాంప్ట్ ఇచ్చి, మీరు ఒక వైర్ ఫ్రేమ్‌ని క్రియేట్ చేసుకొని, ఆ వైర్ ఫ్రేమ్‌తో
మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. ఎప్పుడైతే మీ కమ్యూనికేషన్ మారుతుందో, ఎప్పుడైతే మీరు చెయ్యాలనుకుంటున్న దాన్ని విజువల్‌గా అందరితో షేర్ చేయగలుగుతున్నారో, ఆటోమేటిక్‌గా ఏఐ ఎఫిషియన్సీ అనేది మీకు పట్టుకొస్తుంది. ఎక్కడైతే మీరు మాట్లాడుతున్నారో ఏఐ అనేది మీ బిజినెస్ ప్రాసెస్ లోపలికి ఎఫిషియన్సీ పట్టుకొచ్చేస్తుంది. ఆ ఎఫిషియన్సీ పట్టుకొస్తేనే ఏఐ ఇన్‌ఫ్యూజ్డ్ ఎస్‌డిఎల్‌సి లైఫ్ సైకిల్ అంటారు. సో, ఏఐ ఇన్‌ఫ్యూజన్ ఇన్ ఎస్‌డిఎల్‌సి లైఫ్ సైకిల్ ఇలా కూడా చేయొచ్చు. సో, ద యూజర్ ఇంటర్‌ఫేస్‌ని మనం ఎలా మార్చుకోవచ్చు అంటే, ఇలా మార్చుకోవచ్చనమాట. ఇలా చేసుకుంటూ లోపలికొస్తే మీరు ఇప్పుడు నన్ను ఇంకో ప్రశ్న అడగొచ్చు మీరు. సరే బాబు, ఈ ఫీచర్ అయితే చేసావు. నాకు ఒక చిన్న కాంపోనెంట్ డెవలప్ చేయడానికి నాకేమైనా ఉపయోగపడుతుందా? నేను ఒక చిన్న డెవలపర్‌ని. నాకు చిన్ని చిన్ని కాంపోనెంట్సే డెవలప్ చేయాలి. ఒక చిన్న కంట్రోలో లేకపోతే కాంపోనెంటో ఒకటి చేయడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా అండి. ఇక్కడ ఈ వైర్ ఫ్రేమ్ అనేది మీరు ఒక స్క్రీన్‌కే కాదు, ఒక చిన్న కాంపోనెంట్స్‌కి కూడా మనం వాడుకోవచ్చు. ఏం వాడుకుంటాము? ఇదిగోండి చూడండి. మళ్ళీ నేనేం అడిగానంటే, సింపుల్ ఒక కాంపోనెంట్, ఒక వ్యూ ప్రాంప్ట్ అనే కాంపోనెంట్ జనరేట్ చేయి బాబు అని చెప్పాను. ఎగ్జాక్ట్‌గా నేనిచ్చిన ప్రాంప్ట్ చూడండి, రైట్ సైడ్‌లో మీకు ప్రాంప్ట్ పెట్టాను. ఎప్పుడైతే ప్రాంప్ట్ పెట్టానో, ప్రాంప్ట్ పెట్టి ఇది ఇచ్చానో, ఇదిగోండి ఇటువంటి వైర్ ఫ్రేమ్‌ని నాకు ఎడమ వైపు మీకు కనబడుతుంది గదా! ఆ వైర్ ఫ్రేమ్‌ని జనరేట్ చేసింది. ఓకే. సో, ఎప్పుడైతే మీకు అలా క్రియేట్ అయ్యి వచ్చిందో, ఆ వైర్ ఫ్రేమ్‌కి మీరు చూసుకుంటే చూడండి, ఇక్కడ అప్‌లోడు, డౌన్‌లోడ్, వ్యూ ప్రాంప్ట్. కాపీ చేసుకునే విధంగా కాపీ, కాపీ అండ్ దెన్ ట్రై ఇట్ ఔట్ విత్ వేరియస్ కైండ్ ఆఫ్ ఎ మోడల్స్ విచ్ ఆర్ దేర్. ప్రివ్యూ కూడా జనరేట్ చేయొచ్చు. సో, నేను అడిగిన ప్రాంప్ట్ ఏంటి? నా దగ్గర ఇమేజెస్ మాత్రమే కాదు, నాకు కోడ్ గూడా కాపీ ఇవ్వు. నాకు కోడ్ జనరేషన్‌కి కాపీ కావాలి. డాక్యుమెంటేషన్ జనరేషన్‌కి కాపీ కావాలి. ప్రాంప్ట్స్ కావాలి. లేకపోతే ఒక్కొక్కసారి టాక్సానమీ జనరేషన్‌కి ప్రాంప్ట్స్ కావాలి. ఆంటాలజీ జనరేషన్‌కి ప్రాంప్ట్స్ కావాలి. ఇది దాంతో పాటు ఇన్‌పుట్, అవుట్‌పుట్. అంటే ఒక్కొక్క ప్రాంప్ట్‌కి ఓ 2, 3, 4 కూడా ఇచ్చే పరిస్థితులుంటాయి. నేను వీడియో ప్రాంప్టింగ్ గురించి రాయలేదు. ప్రాంప్ట్ లైబ్రరీలో గూడా వీడియో ప్రాంప్ట్స్ ఉండవండి. ఎందుకంటే నేను ఆ యూజ్ కేస్ నాకు తెలీదు గనుక నేను బిల్డ్ చేయట్లేదు. కానీ ఇమేజెస్, కోడ్, డాక్యుమెంటేషను చుట్టూతా ప్రాంప్ట్ లైబ్రరీని బిల్డ్ చేద్దాం అనే ఉద్దేశ్యంతోటే చేస్తాం. సో, ఇలా మీరు ఒక కాంపోనెంట్‌కి కూడా మనం చేసుకోవచ్చు. ఇంత దాకా వచ్చాం కదా! గూగుల్ నానో బనానాతో యూఐ యూఐని ఎలా వైర్ ఫ్రేమింగ్ చేయొచ్చు. అంటే మొట్టమొదటిగా యూఐ డెవలప్‌మెంట్‌లోనో లేకపోతే అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లో చాలా మొట్టమొదట్లో ఉండేది వైర్ ఫ్రేమింగ్ అనే ఆప్షన్. వైర్ ఫ్రేమింగ్‌ని మీరు ఇటరేట్ చేసి చేసుకోవచ్చు కనుక, మనం ఒక్కసారి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మనం వెళ్లి చూద్దాం. అసలు ఏంటి? ఇలా ప్రాంప్టింగ్ చేసేటప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? ఎటువంటివి ఫాలో అయితే మీకు మంచి అవుట్‌పుట్స్ వస్తాయి? చాలామంది ప్రాంప్ట్స్ ప్రయత్నం చేస్తారు. కానీ అవుట్‌పుట్ వాళ్ళు అనుకున్నట్టు రాదు. ఎందుకు రాదు? బహుశా దీని కెపాసిటీ అంతే అని వాళ్ళు అనుకుండొచ్చేమో గనక. కానీ దాంట్లో కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే మీకు కావాల్సిన అవుట్‌పుట్స్ వస్తాయి అనేది నేను చెప్పాలనుకుంటున్న విషయం. సో, ఒక్కసారి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా చూసి మనం తర్వాత సెక్షన్‌కెళ్దాం. సో, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే ఖచ్చితంగా డిస్క్రిప్టివ్‌గా, స్పెసిఫిక్‌గా ఉండండి. అంటే మీకు కావాల్సినవి ఏమన్నా ఉంటే, మీరు వేగ్‌గా నాకో అప్లికేషన్ ఇవ్వు, నాకో స్క్రీన్ ఇవ్వు, ఇలాంటివి కాకుండా, మీకు కావాల్సిందేంటి అనేది క్లియర్‌గా చెప్పండి. నాకో నావ్ బార్ కావాలి, ట్యాబ్ బార్స్‌లో కావాలి, లేదా టైటిల్‌లో కావాలి, లేదా నాకు డ్రాగ్ అండ్ డ్రాప్ కావాలి, నాకు యానిమేషన్ కావాలి, ఇక్కడ ఈ కంట్రోల్ వాడాలి, నా డేట్ అండ్ టైము ఇలాగే కనిపించాలి అన్న విషయాన్ని మీరు డీటెయిల్డ్‌గా, ఎంత స్పెసిఫిక్‌గా చెప్తే మీకొచ్చే అవుట్‌పుట్ అంత స్పెసిఫిక్‌గా ఉంటుంది. 2 నేచురల్ లాంగ్వేజ్ వాడండి. ఓకే. జేసన్ను లేకపోతే యామెల్సు ఇవన్నీ కూడా కొంతవరకు మీకు ఉపయోగం అయినా కూడాను, నా యామెల్ తీసుకో, లేకపోతే నా ఇమేజెస్ తీసుకో, ఇట్లాంటిదివ్వు కన్నా కూడా నేచురల్ లాంగ్వేజ్‌లో ఇవ్వండి. వీలున్నంత వరకు మీరెక్కడైనా ఏదైనా స్క్రీన్స్ గనక చూస్తే, దాన్ని ఇన్‌స్పిరేషన్‌కి మీరు కాపీగా కూడా ఇవ్వచ్చు. సో, అది కూడా ఇవ్వండి. సో దట్ మీరు కీవర్డ్స్‌కి సంబంధించిన లిస్ట్ ఇచ్చే కన్నా కూడాను చక్కగా నీట్‌గా మీరు స్పెసిఫై చేయండి. నాకిది కావాలి. ప్రత్యేకంగా ఇది కావాలి అని మీరు స్పెసిఫై చేయండి. తర్వాత
డీటెయిల్స్ మాత్రం తప్పనిసరిగా స్పెసిఫై చేయండి. ఎప్పుడైతే మీరు డీటెయిల్స్ తప్పనిసరిగా స్పెసిఫై చేస్తారో, అప్పుడు మీకు చాలా బెటర్ అవుట్‌పుట్ వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. తర్వాత డూ ద ఇటరేషన్స్. అగైన్ అండ్ అగైన్ మీరు ఐటరేట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఐటరేట్ చేసుకుంటూ ఉంటారో, మీకు సొల్యూషను బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ అవుతుందనమాట. సో, ఇలా బెటర్ చేయడానికి వీలుగా మీరు కంటిన్యూయస్‌గా ఐటరేట్ చేయండి. ఐటరేట్ చేస్తే మీకు చాలా ఉపయోగం. తర్వాత ఎక్కడైతే కన్‌స్ట్రెయింట్స్ ఉంటాయో 3/4 ఆఫ్ ఎ స్క్రీనే వాడు. ఇది నాకు చిన్న మొబైల్స్‌లో కూడా కనిపించాలి. 6 ఇంచెస్ మొబైల్సే కాదు. నా ఎక్స్‌పెక్ట్ రేషియో ఇదుంటుంది. చిన్నదానికి చిన్న ఐకాన్స్ వాడు. పెద్దదానికి పెద్ద ఐకాన్స్ వాడు. క్లియర్‌గా డిజైన్ స్టైల్స్‌ని మీరు కమ్యూనికేట్ చేయండి. ఎప్పుడైతే మీరు అది కమ్యూనికేట్ చేస్తారో, మీరు ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలిగితే, అంత బాగా మీకు డిజైన్ స్టైల్స్ ఉపయోగపడతాయన్నమాట. అంత మంచి అవుట్‌పుట్ వస్తుంది. ఇంతే కాకుండా మీరు ఒకవేళ గనక చూస్తే ప్రాంప్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎలిమెంట్స్ పెట్టండి. ఏవైతే హ్యూమన్ ఇంటర్ఫేస్ డిజైన్ గైడ్‌లైన్స్ ఉంటాయో, ఈ డిజైన్ గైడెన్స్‌ని కూడా మీరు పూర్తిగా చెప్తే చాలా బావుంటుందనమాట. ఓకే. తర్వాత టోను, ఎమోషను, స్పెసిఫిక్‌గా బిహేవియర్ ఎలా ఉండాలి, ఇక్కడ హోవర్ అయితే నాకది కనిపించాలి. ఇవి అనేవి కూడా మీరు ప్రాంప్ట్‌లో యాడ్ చేయగలిగితే అది బావుంటుంది. మీకు ఈ ప్రాంప్ట్ టెంప్లేట్స్ ఎందుకు ఉపయోగం అంటే, ఒకవేళ గనక మీరు డిజైన్‌ని గానీ, స్టైల్‌ని గానీ మారిస్తే, మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది అంత కష్టం ఉండదు. అందుకని ప్రాంప్ట్స్ ఒక్కసారే కాకుండా ఆల్వేస్ సేవ్ యువర్ ప్రాంప్ట్స్. ఓకే. ఎప్పుడైతే మీరు ప్రాంప్ట్స్‌ని సేవ్ చేసుకుంటారో, అది చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వరకు ప్రాంప్ట్స్ వాడుతూ ఎలా, ఎలా యూఐ, యూఎక్స్ యొక్క వైర్ ఫ్రేమింగ్ చేయొచ్చో చూసారు కదా! నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఈ వైర్ ఫ్రేమ్స్ అంటే ఈ జనరేట్ అయిన వైర్ ఫ్రేమ్స్‌ని మనం తీసుకెళ్ళి కోడ్ జనరేషన్‌కిచ్చి కోడ్ లామానో, కోడ్ జమానో వాడతాను. కోడ్ రామానో, కోడ్ జమాకు ఇచ్చి రియాక్ట్ కోడ్‌ని బిల్డ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే. వచ్చే అవుట్‌పుట్‌లో అంటే వచ్చే పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్‌లో ఐడియా టు ఎంబీపీ సిరీస్‌లో మీరు ఇలా జనరేట్ అయిన స్క్రీన్స్ అన్నిటినీ కూడా వైర్ ఫ్రేమ్స్ అన్నిటినీ కూడా రియాక్ట్ స్క్రీన్స్ లోపలికి ఎలా మార్చచ్చు, దానికి ఏ ఏ టూల్స్ వాడచ్చు అనేది మనం చూద్దాం. సో, వచ్చే పార్ట్ కోసం మీరందరూ చూస్తుంటారు కదూ! ఒకవేళ మీకేమన్నా కొత్త ఐడియాస్ ఉంటే, దాంతో ప్రాంప్ట్స్‌తో మీరు గనక ప్రయత్నం చేసి ఉంటే, దయచేసి మాకు కామెంట్ పెట్టండి. మీ దగ్గర నుంచి చూసి మేమిది పెట్టాము అని మీరు చేస్తే, అంటే ఇది మీరు వాడి మీరు నేర్చుకుంటే, విద్యార్థులే కానీ, లేకపోతే కొత్తగా ప్రయత్నం చేసేవారే కానీ, ఏఐ నేర్చుకునే ప్రయత్నం చేసేవారే కానీ, మీరు గనక అటువంటి ప్రయత్నం చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది గనక, దయచేసి ఒకవేళ చేయగలిగితే మీరు దయచేసి చేయండి. ఓకే. మామూలుగా మేధో యంత్రాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టుపక్కల ఎవరైనా విద్యార్థులు ఉంటే, వాళ్ళకి ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉంటే, దయచేసి వాళ్ళని మా ఛానల్‌ని ఫాలో అవ్వమని చెప్పండి. మేము ఈ ఛానల్‌లో ఏఐ చెప్పకపోవచ్చు. ఏఐ చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. దానికి చాలామందున్నారు, చాలామంది చెప్తుంటారు. కానీ మా ఉద్దేశ్యం ఏంటంటే, ఏదైతే ఏఐ తన బిజినెస్‌నో, మనం ఆలోచించే విధానాన్ని చేంజ్ చేస్తున్నాయో, ఆ విధానాన్ని అందరికీ తెలియచెప్పడం ఉద్దేశ్యం. ఏఐలో ఉన్న చిక్కుముడులు, చిక్కు సమస్యలకి సింప్లిఫై చేసి, దానికి సమాధానాలు చెప్పడం రెండో ఉద్దేశం. మూడో ఉద్దేశం, మీ అందరినీ రోజు బాబు ఏఐ అనేది మీ బిజినెస్‌ని మార్చేస్తుందిరా అని చెప్పడం అనమాట. అంటే మొబైల్ ఫోన్స్ వచ్చి ఏదైతే మీ ప్రపంచం మారిపోతుందో, మీరు ఇంకా టెలిఫోన్ బూత్‌లో, పీసీఓలో కూర్చోరు అనే ఉద్దేశంతోటి మిమ్మల్ని కూర్చోకుండా
మిమ్మల్ని పదే పదే జాగరూకతలని చేయడమే మా ఈ ఉద్దేశం. సో, మా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ. మేధో యంత్రాన్ని ఫాలో అవ్వండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోసు మేము చేస్తాం. చేయడం కంటిన్యూ చేస్తామని మీకు చెప్పుకుంటున్నాం.